రాబోయే 48 గంటలు ముంబై గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇక 4 రోజుల నుంచి దంచి కొడుతున్న భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని నీట మునిగింది. రహదారులు నదుల్లా మారిపోయాయి. ఈ నెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రత్నగిరి, ఠానే, పాల్ఘర్ జిల్లాలకు అవే హెచ్చరికలు చేసింది. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్తో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొవాయ్ సమీపంలో మీఠీ నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. తాడు వేసి అతన్ని పైకి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వరద ఉధృతికి ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు. మహారాష్ట్ర థానేలోని అండర్ పాస్ లో వరద నీటిలో కారు మునిగింది. కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తుల ఆర్తనాదాలు విని స్థానికులు వాళ్లను కాపాడారు. ముంబైలో ఎటు చూసినా జలదృశ్యమే కనిపిస్తోంది. నగరంలో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ముంబైలో అడుగడుగున ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. మెరైన్ డ్రైవ్, గేట్వే ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముంబై వాసాయి తూర్పు ప్రాంతంలోని మధుబన్ ఏరియాలో నడుంలోతు నీళ్లలో జనం ప్రయాణిస్తున్నారు. మాతుంగా రైల్వే స్టేషన్ నీట మునిగింది. ట్రాక్స్ పై భారీగా వరద నీరు చేరింది. ఆ నీళ్లలోనే రైళ్లు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల లోకల్ ట్రైన్ సాగిపోవడంతో పట్టాల మీద వేలాది మంది ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ముంబై ఎయిర్పోర్టు టెర్మినల్ 1 దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాశ్రయం లోపల ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన బస్సుల్లో మంటలు చెలరేగాయి. ముంబైలో కుర్లా ఎల్బీఎస్ రోడ్ ఏరియా పూర్తిగా నీట మునిగింది. స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుర్లా ఏరియాలో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వృద్ధులను, చిన్నారులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల ధాటికి సాంకేతిక సమస్యలు తలెత్తి మోనో రైళ్లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. నాందేడ్లో క్లౌడ్ బరస్ట్తో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలతో పాల్ఘర్ జిల్లాలో నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. భారీ వర్షాలతో కొంకణ్ ప్రాంతం వణికిపోతుంది. రత్నగిరి జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో గత 24 గంటల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలో స్కూళ్లు, ఆఫీసులు బంద్ చేశారు. థానేలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే పర్యటించారు. సహాయక చర్యలపై సీఎం ఫడ్నవీస్ సమీక్షించారు.